వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇంకొక టర్న్ తీసుకుంది. ఆకివీడు రామాలయం ఇష్యూ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, బిఫోర్ దట్ సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి పరిణామాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా వెళ్తూ వస్తున్నాయి. వాస్తవాలు అనేవి కూడా బయటపడుతున్నాయి. సో దీంట్లో ఇంకొక వార్త ఏంటంటే, అర్హత లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా చర్చిల్లో పనిచేస్తున్న పలువురు పాస్టర్లు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు పొందారు. వాటిని రద్దు చేసేలా కలెక్టర్లను ఆదేశించాలి అని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలకు చెందిన పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన వివరాల ప్రకారం చర్చిలలో పనిచేస్తున్న పాస్టర్లలో 80% మంది ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు పొందారు. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం క్రైస్తవంలోకి మారి పాస్టర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎస్సీ ధృవీకరణ పత్రాలు పొందడానికి వీల్లేదన్నారు. వారికి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు. ప్రభుత్వం ఇచ్చే పథకాలని ఎస్సీలుగా చెప్పుకుంటూ పాస్టర్లు పొందడం వల్ల నిజమైనటువంటి ఎస్సీలకి ఆ ఫలాలు దక్కడం లేదు అన్నారు. పాస్టర్లుగా పనిచేస్తున్న వారి ఎస్సీ ధృవీకరణ పత్రాలు రద్దు చేసేలా ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యానికి నెంబర్ కేటాయింపు విషయం హైకోర్టు పరిశీలనలో ఉంది. ఇంకా పరిశీలిస్తున్నారు. నెంబర్ కేటాయించి ఎప్పుడు విచారించాలి అనేటువంటిది. విచారణ అయితే జరుగుతుంది. వ్యాజ్యం అయితే దాఖలు చేశారు. సో ఇక్కడ జరుగుతున్నటువంటిది, ఇటీవల కాలంలో మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత చాలామంది వచ్చి బహిరంగంగా మాట్లాడుతున్నారు. మీరు కావాలనుకుంటే, మీరు క్రిస్టియానిలోకి వెళ్ళిపోవాలి అనుకుంటే మీరు వెళ్ళిపోండి. ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్నటువంటి ఆ హక్కు ఏదైతే ఉందో, అణిచివేతకు గురయ్యారని లేదంటే ఆర్థిక అసమానతలు అని వాటికి సంబంధించి రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నటువంటిది అది మాత్రమే అమలు అవ్వాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా కాదు అనేది వాళ్ళ వాదన. సేమ్ ఇదే పాయింట్ని ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నారు. అందులోనూ ఆర్టీఐ ద్వారా తెప్పించుకున్నటువంటి వివరాల ప్రకారం. అంటే ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్తోంది. ప్రభుత్వం పన్నులు కడుతున్నటువంటి ప్రజల సొమ్ముని ఇలా పంచిపెడుతోంది వాళ్ళకి పథకాల పేరుతోటి. అది నిజమైనటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో, హిందూ ఎస్సీలు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందడం లేదు. పథకాలు కూడా వాళ్ళకి అందడం లేదు. పైగా వీళ్ళకి జీతాలు ఇచ్చి మరీ మెయింటైన్ చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణ కూడా ఉంది. కానీ అక్కడి నుంచి ఏమైనా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తుందా దానివల్ల అంటే, ఆ బిల్డింగ్ కట్టుకుంటే వచ్చే కరెంటు బిల్లు వాళ్ళు వాడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు. అంతే తప్ప దేవాదాయ శాఖకి ఆలయాలన్నిటి నుంచి వెళ్ళేటువంటి విధంగా ఎటువంటి బడ్జెట్ ఏమీ లేదు వీళ్ళ దగ్గర నుంచి. వీళ్ళకి శాలరీలు మళ్ళీ నెలకింత అని. ఈ సిజిఆర్ ఫండ్స్ అని ఉంటాయి, కామన్ గుడ్ ఫండ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ప్రతి ఆలయం నుంచి కూడా ఇంత, టీటీడీ నుంచి ఇంత, ఇది అని చెప్పి దాంట్లోనేమో అర్చకులకి వాళ్ళకి జీతాలు ఇస్తారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వరు. కానీ పాస్టర్ల దగ్గరికి వచ్చేసరికి మాత్రం వీళ్ళకి 5,000 10,000 ఎంతో వీళ్ళకి శాలరీలు ఇస్తూ వస్తున్నారు గతం నుంచి కూడా. మరి ఇది వివక్ష కాదా? సరే, అదొక పాయింట్, అది పక్కన పెడదాం. ఇక్కడ వచ్చేసరికి నిజమైనటువంటి అర్హులైనటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం పథకాలు అందడం లేదు. ఎస్సీల పేరుతోటి పాస్టర్లు ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు అనేటువంటిది ఇప్పుడు వాజ్యం దాఖలైంది. హీట్ అయితే చాలానే ఉంది. మరి కోర్టు నంబరింగ్ ఎప్పుడు ఇస్తుంది? విచారణ మొదలైన తర్వాత వాస్తవాలు ఇంకా బయటపడతాయి. 80% మంది పాస్టర్లు ఈ పథకాలు పొందుతున్నారు అంటే 80% మంది అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందాల్సినవి అక్రమంగా వీళ్ళు పొందుతున్నారు అన్నటువంటి పాయింటే ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. చూద్దాం కోర్టు ఏమంటుంది, తర్వాత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది. పాసిబిలిటీ ఉంటే పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ గారితో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం త్వరలోనే చేద్దాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.